Hello, this is Harnath, lecturer in mathematics, Government Degree College, Dumpagada. హలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, మన రివిజన్లో భాగంగా ఈరోజు బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి మనం నేర్చుకుందాం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బెర్నౌలీ ఈక్వేషన్? బెర్నౌలీ ఈక్వేషన్ ఏ రూపంలో ఉంటుంది చూడండి. an ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ dy by dx plus py is equal to q into y power n, where p and q are constants where p and q are constants or functions of x alone, and n is a real number such that n is not equal to 0 and n is not equal to 1, is called Bernoulli's differential equation. So Bernoulli differential equation ki linear differential equation ki teda chudandi. dy by dx plus py is equal to q అని ఉంటే that is called linear differential equation in y. సో రైట్ సైడ్ మాత్రం మనం dy by dx plus py is equal to q పక్కన q into y power n కూడా ఉంటే then the given equation is called Bernoulli's differential equation. ఇక్కడ pqలు ఏమిటి అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో లాగానే either they may be constants or they may be functions of x alone. తర్వాత y power n లో రైట్ సైడ్ ఉన్న y power n లో n అంటే రియల్ నెంబర్ which is not equal to 0 and not equal to 1 అని కూడా కండిషన్ ఉంది. సో దిస్ is called Bernoulli's differential equation. సో దీనికి సొల్యూషన్, దీన్ని సాల్వ్ చేసే పద్ధతి. సో the Bernoulli equation can be solved by reducing it to linear differential equation in y. సో బెర్నౌలీ అన్న లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న ఆల్మోస్ట్ సేమ్. మనం బెర్నౌలీస్ ని మనం ఏం చేస్తామంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేస్తాం. ఒకసారి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేయగానే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో మనకు తెలుసు. కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం మనం వచ్చిన ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేయొచ్చు. చూడండి ఒక ఎగ్జాంపుల్, అసలు ప్రొసీజర్ చూద్దాం ఒకసారి. మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ది బెర్నౌలీస్ ఈక్వేషన్. జనరల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది మనకి, dy by dx plus py is equal to q into y power n. అది ఈక్వేషన్ 1 అనుకోండి, అది ఇచ్చిన ఈక్వేషన్. మనం ఏం చేస్తున్నాం అంటే మల్టిప్లైయింగ్ ద గివెన్ ఈక్వేషన్ 1 by y power minus n. అప్పుడు ఏమవుద్ది, ఇచ్చిన ఈక్వేషన్ లో y power minus n into dy by dx plus p into y power 1 minus n is equal to q. ఈక్వేషన్ 2 గా రెడ్యూస్ అవుతుంది. y power minus n తో ఇచ్చిన ఈక్వేషన్ ని మల్టిప్లై చేస్తే అప్పుడు నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ లో చిన్న సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఏంటది, let y power 1 minus n is equal to u. Differentiating both sides with respect to x అని చెప్తే y power 1 minus n కి డెరివేటివ్ ఎంత, 1 minus n into y power minus n into dy by dx is equal to రైట్ సైడ్ ఉన్న u కి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x du by dx. సో దాన్ని మనం y power minus n dy by dx is equal to 1 by 1 minus n into du by dx గా మార్చాం. ఈక్వేషన్ 3 అన్న, అంటే ఈక్వేషన్ 2 ని ఒక సబ్స్టిట్యూషన్ ద్వారా y power 1 minus n is equal to u అనుకుంటే దాని నుంచి మనకు ఒక ఈక్వేషన్ 3 వచ్చింది. అదేంటి, y power minus n into dy by dx is equal to 1 by 1 minus n into du by dx. సో దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3 వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు ఈక్వేషన్ 2 ఎలా మారుతుంది, సో ఫ్రమ్ 2 and 3 we have 1 by 1 minus n du by dx plus pu is equal to q గా మారుతుంది. దాన్నే కొంచెం మోడిఫై చేస్తే అంటే 1 మైనస్ ఎన్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి ఇచ్చిన ఆ ఈక్వేషన్ని, పైన ఉన్న ఈక్వేషన్ని. అప్పుడు du by dx ప్లస్ 1 మైనస్ ఎన్ ఇంటూ pu ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎన్ ఇంటూ q, ఈక్వేషన్ 4. ఇప్పుడు ఈక్వేషన్ 4ని అబ్జర్వ్ చేయండి, మనం ఎలా చూడొచ్చు దాన్ని. ఈక్వేషన్ 4 ఈజ్ ఏ
లీనియర్ డిఫరెన్షియల్, చూడండి దీన్ని, ఈక్వేషన్ 4 ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ యూ అన్న. ఇక్కడ చూడండి, du బై dx ప్లస్ 1 మైనస్ n ఇంటూ pu ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ n ఇంటూ q. దీన్ని ఏమంటున్నానంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ యూ అన్నాం. ఇక్కడ చూడండి యూ ఉంది వేరియబుల్. సో ఈక్వేషన్ 4ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ యూ అని అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో మనకు తెలుసు కాబట్టి అక్కడ మనకి ప్రొసీజర్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ అంటాం. ఇక్కడ యూకి ముందున్న వాల్యూ ఎంత, 1 మైనస్ ఎన్ ఇంటూ పీడి పి. సో దాన్ని మనం ఐఎఫ్ వాల్యూలో క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ 1 మైనస్ ఎన్ ఇంటూ పి డిఎక్స్. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ 4 ఏం చెప్తామంటే యూ ఇంటూ, ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ యూ అన్నాం కాబట్టి 4ని దాని సొల్యూషన్లో ఎలాంటి వాల్యూ వస్తుంది, యూ ఇంటూ ఐఎఫ్ అంటాం. ఐఎఫ్ అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ 1 మైనస్ ఎన్ పీడిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్. ఐఎఫ్ అంటే మళ్ళీ ఈ పవర్ ఇంటిగ్రల్ 1 మైనస్ ఎన్ పీడిఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. దీన్ని జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 అని పిలుస్తాం. సో 1 నుంచే 4 వచ్చింది. సో 4 సొల్యూషన్ 1 సొల్యూషన్ కూడా ఆ విధంగా జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫైనల్గా యూ అంటే ఏదో సబ్స్టిట్యూషన్ మనం చేసాం, దాన్ని మళ్ళీ ఇక్కడ యూ బదులు y పవర్ 1 మైనస్ అని సబ్స్టిట్యూట్ చేసాం అంతే. సో దీని ఫైనల్ వాల్యూ ఎలా వస్తే అలా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సాల్వ్ dy బై dx ప్లస్ y by solve dy by dx plus y by x is equal to y square x sin x. పక్కన x greater than 0. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, కాబట్టి ఇచ్చిన గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకోండి. dy by dx plus y by x is equal to y square x sin x. దాని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ స్టెప్, డివైడింగ్ ద గివెన్ ఈక్వేషన్ 1 విత్ y స్క్వేర్. ఎందుకంటే రైట్ సైడ్ మనకి చూడండి, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో రైట్ సైడ్ y స్క్వేర్ కనపడుతుంది, y పవర్ n లాంటిది అనమాట ఇది. సో దానితో డివైడ్ చేస్తున్నాం ఈక్వేషన్ 1. అప్పుడు మనకి ఈక్వేషన్ 2 చూడండి, 1 బై y స్క్వేర్ dy బై dx అనొచ్చు, లేకపోతే y పవర్ మైనస్ 2 dy బై dx ప్లస్ 1 బై x ఇంటూ y పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x sin x. సో y స్క్వేర్తో డివైడ్ చేయటం అన్నా ఒకటే, y పవర్ మైనస్ 2తో మల్టిప్లై చేయటం అన్నా ఒకటే. దాని ప్రకారం ఈక్వేషన్ 1ని మల్టిప్లయింగ్ విత్ y పవర్ మైనస్ 2 అనొచ్చు, లేకపోతే డివైడింగ్ విత్ y స్క్వేర్ అనొచ్చు, ఏదైనా ఒకటి. దాని ప్రకారం వీ కెన్ అబ్టైన్ ఈక్వేషన్ 2 ఈ రూపంలో వస్తుంది. నెక్స్ట్ ఒక సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఇక్కడ మనం y పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు u అనుకున్నాం. లెట్ y పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు u. దీనికి రెండు వైపులా డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అని చెప్తాం. అప్పుడు మనకు వచ్చే వాల్యూ చూడండి, ఇంప్లాయిస్ మైనస్ y పవర్ మైనస్ 2 dy బై dx ఈజ్ ఈక్వల్ టు du బై dx, ఆర్ y పవర్ మైనస్ 2 dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ du బై dx. ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫ్రమ్ 2 and 3 వీ హ్యావ్ మైనస్ du బై dx ప్లస్ 1 బై x u ఈజ్ ఈక్వల్ టు x sin x. దాన్నే మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే మల్టిప్లయింగ్ విత్ మైనస్ 1 అనుకుంటే du బై dx మైనస్ 1 బై x u ఈజ్ ఈక్వల్ టు మైనస్ x sin x. ఈక్వేషన్ 4. అప్పుడు ఈక్వేషన్ 4ని ఏమైనా అబ్జర్వ్ చేసామంటే దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ యూ అని అనొచ్చు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ యూ. మరి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఎలా సాల్వ్ చేస్తాం, p అండ్ క్యూని అబ్జర్వ్ చేస్తాం. హియర్ p అంటే యూకి ముందున్న విలువ మైనస్ 1 బై ఎక్స్, క్యూ అంటే రైట్ సైడ్ ఈక్వేషన్ 4లో ఉన్న రైట్ సైడ్ వాల్యూ మైనస్ x sin x, దాన్ని క్యూ అన్నాం. సో నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈ పవర్ ఇంటిగ్రల్ pdx దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ మైనస్ 1 బై x dx దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్
minus integral 1 by x dx, and if is equal to e power minus log x, that is equal to e power log x power minus 1, and that is equal to x power minus 1, or that is equal to 1 by x. Final గా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ e పవర్ ఇంటిగ్రల్ pdx ఫార్ములా వాడితే వచ్చిన విలువ 1 by x. అందుకని జనరల్ సొల్యూషన్ ఆఫ్ 4 ఫార్ములా మనకి 4 అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ u అన్నాం కాబట్టి u ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఐఎఫ్ dx ప్లస్ c. సో దాని ప్రకారం u ఇంటూ 1 by x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే ఎంత మనకి x sin x, సో x sin x ఇంటూ if అంటే 1 by x dx ప్లస్ c. సో దాన్ని సింప్లిఫై చేస్తే u ఇంటూ 1 by x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x sin x ఇంటూ 1 by x dx ప్లస్ c. సో x 1 by x క్యాన్సిల్ అవుతుంది, సో మనకు మిగిలేది రైట్ సైడ్ u ఇంటూ 1 by x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin x dx ప్లస్ c. And what is integral sin x? Minus cos x. So u into 1 by x is equal to minus cos x plus c. So the general solution of equation 1 అంటే జస్ట్ ఇదే జనరల్ సొల్యూషన్ 1 కూడా, కాబట్టి u అంటే మనం ఏదో సబ్స్టిట్యూట్ చేసాం y పవర్ మైనస్ 1, దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే తిరిగి మనకు వచ్చే సొల్యూషన్ ఆఫ్ 1 అంటే y పవర్ మైనస్ 1 ఇంటూ 1 by x is equal to minus cos x plus c. That implies 1 by xy is equal to minus cos x plus c. ఇది ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ బెర్నౌలీ ఈక్వేషన్. సో మీరు ఈ ఎగ్జాంపుల్ కూడా అబ్జర్వ్ చేసి దీని సొల్యూషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సాల్వ్ dy by dx ఇంటూ బ్రాకెట్లో x స్క్వేర్ y క్యూబ్ ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు చూడండి, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx ఇంటూ x square y cube plus xy is equal to 1, equation 1 అనుకోండి. Therefore what is dy by dx? dy by dx is equal to 1 by x square y cube plus xy. దీని నుంచి నేను ఏం చేస్తున్నాను, dx by dy వాల్యూ కట్టాను. Therefore dx by dy అంటే 1 by dy by dx. So that is equal to x square y cube plus xy. or దాన్నే మనం dx by dy minus xy is equal to x square y cube, ఈక్వేషన్ 2 కింద అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ చూడండి, y క్యూబ్ ఉంది కాబట్టి డివైడింగ్ ద ఈక్వేషన్ 2 విత్ x స్క్వేర్. మనం ఇక్కడ dy by dx ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ y పవర్ nతో డివైడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ dx by dy మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ y క్యూబ్ ఉంది కాబట్టి మనం ఈక్వేషన్ని డివైడింగ్ విత్ x స్క్వేర్ అని అనొచ్చు, లేకపోతే మల్టిప్లయింగ్ విత్ x పవర్ మైనస్ 2 అనొచ్చు. అప్పుడు x పవర్ మైనస్ 2తో ఇక్కడ దీంతో ఈ మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఈక్వేషన్ 2 బికమ్స్, ఎలా మారుతుంది ఈక్వేషన్ 2 అంటే 1 by x స్క్వేర్ dx by dy మైనస్ 1 by xy ఈజ్ ఈక్వల్ టు y క్యూబ్. ఆర్ దాన్ని మనం x పవర్ మైనస్ 2 dx by dy మైనస్ x పవర్ మైనస్ 1y ఈజ్ ఈక్వల్ టు y క్యూబ్, ఈక్వేషన్ 3. ఈ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూషన్ x పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు u అనుకోండి. అప్పుడు దీనికి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y అనండి రెండు వైపులా. అప్పుడు x పవర్ మైనస్ 1కి డెరివేటివ్ మైనస్ 1 x పవర్ మైనస్ 2 ఇంటూ dx by dy ఈజ్ ఈక్వల్ టు du by dy. ఆర్ దీన్నే మనం x పవర్ మైనస్ 2 ఇంటూ dx by dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ du by dy అనొచ్చు, ఈక్వేషన్ 4. సో 3 and 4లో నుంచి x పవర్ మైనస్ 2 dx by dy విలువ తీసుకెళ్ళి ఇక్కడ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఫ్రమ్ 3 and 4 we get మైనస్ du by dy is మైనస్ uy is equal to y క్యూబ్. దాన్నే మనం మైనస్తో మల్టిప్లై చేస్తే du by dy ప్లస్ uy is equal to మైనస్ y క్యూబ్, ఈక్వేషన్ 5. సో ఈక్వేషన్ 5 అంటే ఏంటి చూడండి, ఇది దిస్ ఈజ్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ u అని అనొచ్చు. du by dy ప్లస్ yu is equal to మైనస్ y క్యూబ్ అనొచ్చు. సో దిస్ ఈజ్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ u. సో ఎలా సాల్వ్ చేయాలి, హియర్ p అంటే y అనుకోండి, q అంటే మైనస్ y క్యూబ్ అనుకోండి. అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ p dy, దట్ ఈజ్ ఈక్వల్ e పవర్ ఇంటిగ్రల్ y dy, దట్ ఈజ్ ఈక్వల్ e పవర్ y స్క్వేర్ by 2. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ 5 ఎంత అంటే
u into if is equal to integral q into if dy plus c. సో దాన్ని సాల్వ్ చేస్తే ఫైనల్గా మనకి u ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ వై క్యూబ్ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 డివై ప్లస్ సి. దీన్ని ఇలాగా మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే చూడండి ఫైనల్గా మనకి జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 by x ఈజ్ ఈక్వల్ టు 2 minus y square ప్లస్ సి ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 అని వచ్చింది. చూడండి సాల్వ్ చేద్దాం, లేకపోతే మళ్ళీ డౌట్ ఉంటే అడుగుతాం. సరే, థ్యాంక్ యూ.